ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు నాటకం ద లాస్ట్ జడ్జిమెంట్. రచన స్నిగ్ధ. దర్శకత్వం డాక్టర్ వేములి త్రినాథరావు. సమర్పకులు రసజ్ఞ సాంస్కృతిక సేవా సంస్థ విజయనగరం. ప్రాయోజకులు రసచంద్రిక కల్చరల్ అకాడమీ విశాఖపట్నం. వినండి ద లాస్ట్ జడ్జిమెంట్ నాటకం. మీరు? నేను బ్యాంక్ మేనేజర్ని. విఠలరావు ఉన్నాడా? ఉన్నారండి, కూర్చోండి, పిలుస్తాను. ఏమండి ఏమండి, మీకోసం ఎవరు వచ్చారు? మిస్టర్ విఠలరావు, మా బ్యాంకులో తీసుకున్న అప్పు ఎప్పుడు కడుతున్నారు? మౌనంగా ఉండడం సమాధానం కాదు. అప్పు తీసుకోవడమే నాకు తెలుసు, కట్టడం అనేది నేను నేర్చుకోలేదు. మొండిగా సమాధానం చెప్పకండి. మా బ్యాంకు అప్పు తీర్చకపోతే మీ ఆస్తులు వేలం వేసి మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టాల్సి వస్తుంది. అంత ధైర్యం ఉందా? నువ్వు కేవలం బ్యాంక్ ఆఫీసరు మాత్రమే. నేను సొసైటీలో పేరున్న సెలబ్రిటీని. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, బ్యాంక్ రూల్స్ చెప్తున్నాను. అప్పు ఎగ్గొడితే ఎవరినైనా మేము ఇలాగే అడుగుతాం. అచ్చా, నా ఇంట్లో కూడా రూల్స్ ఉన్నాయి. మరి నా ఇంటికి వచ్చి ఎవడో గెంతకూడదు, ఎగరకూడదు, చేతులు కట్టుకుని నిలబడాలి. అవసరం మాకు లేదు. అప్పు మేము తీసుకోలేదు, నువ్వు తీసుకున్నావు. తీసుకున్న అప్పుని కక్కించడమే మా డ్యూటీ. అలాగే ఆఫీసర్. నర్మదా, నర్మదా, పిలిచారా? నా దగ్గరికి రా. ఎందుకండి? రమ్మంటున్నానుగా. సరే, వచ్చాను, చెప్పండి. అవును. ఏమండి, ఏమిటండి ఇది? నన్ను తోస్తున్నారేంటి? అయ్యో అయ్యో, ఆవిడ కింద పడిపోతుంది. పడిపోతుంది, పట్టుకో. ఏమండి ఏమండి ఏమండి, దెబ్బ తగలలేదుగా? సమయానికి మీరు పట్టుకున్నారు కదండి. నేను మీ ఇద్దరిని ఫోటో తీశానుగా. ఫోటో ఏంటండి? నువ్వు లోపలికి వెళ్ళు. ఫోటో తీశాను, నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే. ఆఫీసర్, నా ఇంటికి వచ్చి నా భార్యనే పట్టుకుంటావా? నేను ఎక్కడ పట్టుకున్నాను? ఆవిడ పడిపోతుంటేను పట్టుకున్నావు, అదే చాలు. నా సెల్ ఫోన్లో రికార్డ్ అయింది. ఇదేంటండి బాబు? దట్ ఈజ్ విఠలరావు. ఈ సెల్ ఫోన్లో వీడియో చూపిస్తే కోర్టులో శిక్ష, జైల్లో చెప్పకూడు, ఆఫీసర్ పోస్టే ఊస్టింగ్, నీ పెళ్ళాం పిల్లలు రోడ్ల పాలు. ఇది ఇది నీ జీవిత చక్రం. ఇదేం న్యాయం అండి బాబు? నాకు న్యాయమే, నేను న్యాయంగా చెప్పాను. వెళ్ళిపోరా, కొంపకు రావద్దురా అని. నోరుందని రీసౌండ్లో అరిచావు, ఇప్పుడు నోరు తగ్గిందే. ఇక నీకు శంకరగిరి మాన్యాలే. సార్ సార్ సార్, అంత పని చేయొద్దు సార్, అంత పని చేయొద్దు సార్. ఇప్పుడు చెప్పు సార్, అప్పు కట్టాలా నేను? అది 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 మళ్ళీ ఎప్పుడైనా నా ఇంటికి వస్తావా? మీ ఇల్లు ఒకటి ఉందని మర్చిపోతాను సార్. ఒరే ఆఫీసరు సార్, మాలాంటి వాళ్ళు ఇళ్ళకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలిరా. సార్ జాగ్రత్త. మరిచిపోతే మీలాంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళరు. నీకు భూమి మీద నూకలున్నాయి, అందుకే చిన్న శాంపిల్ చూపించి వదిలేస్తున్నాను. సార్, బుద్ధొచ్చింది సార్, చెప్పలేసుకుంటున్నాను. అదొక్కటే సరిపోదు, ఇంకేం చెయ్యాలి సార్? మీ నాన్న కనిపించాడు అనుకో, ముందుగా ఏం చేస్తావు? కాళ్ళకి నమస్కారం చేస్తాను సార్. నాకు కాళ్ళున్నాయి కదా. అర్థమైందండి, అర్థమైంది. మీ కాళ్ళు పట్టుకుంటున్నాను సార్. చాలు 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 చాలు, పైకిలే. సార్ అలాగే సార్. సార్ సార్, ఏమిటి? ఆ వీడియో డిలీట్ చేసేస్తే నువ్వు మళ్ళీ తోక జాడిస్తే నా కర్మకాలి మీద పెట్టుకున్నాను సార్. మళ్ళీ ఈ జన్మలో మీ ఇంటికి రాను సార్. సార్, నా ఇంటికి ఎవడొచ్చినా ఇదే పనిష్మెంట్. వెళ్ళెక్కడి నుంచి. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్.
ఏమిటయ్యా శేఖరం, ఈ విఠలరావు పర్సనల్ సెక్రటరీ ఉండి ఇంత లేట్గా వస్తే అలా? సారీ సార్. ఈయన మా నాన్నగారు సార్. ఓహో, మిమ్మల్ని చూస్తానంటేను. నమస్కారం అండి అయ్యా. నేనేమన్నా దేవుణ్ణా చూడడానికి దండం పెట్టుకోవడానికి? సరే, సంతోషం. మీ పేరు వెంకటాద్రి కదూ? అవునండి అయ్యా. మీ అబ్బాయి మీ గురించి చెప్తూ ఉంటాడు. మీరు వ్యవసాయం చేస్తూ ఉంటారటగా? అవునండి అయ్యా. అయ్యా ఇవి తీసుకోండి అయ్యా. ఏమిటో మీ చేదస్తాం. డబ్బు కట్టలు పట్టుకున్న చేతులతో వీటినేం పట్టుకుంటాం చెప్పండి? అయ్యా, తమలాంటి పెద్దవారి ఇంటికి వచ్చినప్పుడు ఉత్త చేతులతో రాకూడదు కదా. ఏదో తృణమో పనమో ఈ యాపిల్స్ తీసుకోండి అయ్యా. 4 రోజులు ఉంటారా? ఇక్కడే ఉండిపోతారండి. అక్కడున్న ఇల్లు పొలం అమ్మేసి నా దగ్గరే ఉండిపోదాం ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసారు సార్. అవునా? అవునండి అయ్యా. ఉన్నది ఒక్కడే కొడుకు, భార్య కాలం చేసింది. వీడెక్కడా నేనక్కడా ఎందుకని వచ్చేసానండి అయ్యా. మంచి పని చేశారు. ఆ డబ్బు అది జాగ్రత్తగా దాచారా? లేకపోతే చెప్పండి, నాకు చాలా లాకర్స్ ఉన్నాయి. ఒక లాకర్ మీకు ఇస్తాను, దాచుకుందరు. కానీ అదే సార్, డబ్బంతా మీరు చెప్పిన బ్యాంకులోనే డిపాజిట్ చేసాం. మరైతే గొడవ లేదు. అమౌంట్ ఎంత? 70 లక్షల వరకు ఉంటుంది సార్. అదేంటి అలా నిలబడిపోయి ఉన్నారు? రండి, ఇలా రండి, కూర్చోండి. మా డ్రైవర్ దామోదరం కూడా 25 లక్షల దాకా ఫిక్స్డ్ చేశాడు. అవునండి, నేను కూడా సార్ చెప్పిన బ్యాంకులోనే ఫిక్స్డ్ చేశాను. అబ్బాయి పెళ్ళుంది, అందుకని. మీరే కాదు, మీలాంటి మిడిల్ క్లాస్ల వాళ్ళు, కింద తరగతి వాళ్ళు ఎంత ఎక్కువ డిపాజిట్ చేస్తే అంత ఎక్కువగా మాకు బ్యాంకు వాళ్ళు అప్పులు ఇస్తారు. బిజినెస్ మ్యాన్స్ కదా, మీకంటే మాకే ఎక్కువగా లావాదేవీలు జరుగుతాయి. ఏంటి, మీరు అప్పులు చేస్తారన్నమాట? అప్పులు చేయిందే వ్యాపారాలు ఎలా నడుస్తాయి? బ్యాంకుల్లో అప్పులు తీసుకునే నేను కోటీశ్వరుని అయ్యాను. కోటీశ్వరుడు అవ్వాలంటే కష్టపడాలేమో అనుకున్నాను. ఇలా కూడా అవ్వచ్చన్నమాట. నాన్న నువ్వు ఊరుకో. హేరా, నేనేమన్నా తప్పు మాట్లాడానా? సరే గాని ఒరే శేఖరం, ఆ గోడ మీద ఉన్న ఫోటోల్లో అంత పెద్దగా కనిపిస్తున్నారు, వాళ్ళెవర్రా? వాళ్ళు మా గురువులు. బ్యాంకుల్లో అప్పులు ఎలా తీసుకోవాలో చెప్పిన మహానుభావులు. ఆహా, గుమ్మడికాయల్లా బలంగా ఉన్నారు. బాగా తింటారేమో. ఇప్పుడు ఎక్కడున్నారో? లండన్ వెళ్ళారు. లండనా? లండన్ అంటే మా ఊళ్ళో పొలాలంటా వెళ్తాం. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నాన్న, లండన్ అంటే విదేశం నాన్న, విదేశాల్లో ఉన్నారు. ఓహో అదా. ఒరే శేఖరం, ఇక్కడ అప్పులు తీసుకొని అక్కడ ఉండడం ఎందుకో? శేఖరం, మీ నాన్నగారికి అనుమానాలు ఎక్కువ అనుకుంటా. చాదస్తం ఎక్కువండి, ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు మరోలా అనుకోకండి. సారీ సార్. రా నాన్న, మనం వెళ్దాం. వెంకటాద్రి, అయ్యా, మాట. బ్యాంకులో దాచిన డబ్బు ఏం చేస్తారో? అయ్యా, మనిషికి ధైర్యం డబ్బే కదా. ఆ ధైర్యం బ్యాంకులో ఉంటేనే భద్రంగా ఉంటుంది. నేను చచ్చేదాకా అదే నా ధైర్యం. అయ్యా, అది నా కష్టార్జితం. దాన్ని ముట్టుకునే ప్రసక్తే లేదు. మీ ధైర్యం చాలా గట్టిదే. అంటే ఆ డబ్బుని బ్యాంకులోనే ఉంచి పూజిస్తారన్నమాట. నర్మదా, ఇలా రా. ఆ బట్టలు ఎలా ఇవ్వు. తీసుకోండి. శేఖరం, ఇలా రా. ఈరోజు నా పెళ్లి రోజు. నా మనసులో అనుకున్న వాళ్ళని సంతోషపెట్టడం నాకు సరదా. ఇదిగో ఈ బట్టలు తీసుకో. దేవుడు వరాలు ఇస్తే ఏం చేస్తావు? దండం పెట్టుకుంటాం సార్. అదేంటయ్యా, దండం సగం పెట్టావు? దేవుడు సగం ఉండడయ్యా, సగం దండం పెట్టడానికి. ఇదిగో నాలా పూర్తిగా ఇలా నిటారుగా నిలబడి ఉంటాడు. బాబు శేఖరం, కాళ్ళకి దండం పెట్టు. అలాగే నాన్న. ఇది దేవుడికి ఇచ్చే మర్యాద. ఎంత బాగుందో చూడు. ఇక చాలే. దామోదరం, అయ్యా, ఇగో ఈ బట్టలు తీసుకో. సార్ నన్ను దీవించండి సార్. దండం చాలు, పైకి లే. అదిగో ఆ టేబుల్ మీద యాపిల్స్ కూడా తీసుకో. అలాగే సార్. సార్ నేను వెళ్తాను. నాన్న ఇంటి దగ్గర దింపేసి నేను ఆఫీస్కి వచ్చేస్తాను. రైట్. రండి నాన్న. వెళ్ళొస్తామయ్యా. అమ్మా, వెళ్ళొస్తాం తల్లి. శేఖరం,
నేను ఆఫీస్కి కొంచెం లేటుగా వస్తాను. దామోదరం, సార్ కార్ రెడీ చేసావా? రెడీ చేశాను సార్. నువ్వేంటి కాఫీ ఇవ్వకుండా అలా నిలబడిపోయావు? మనసేం బాగుండలేదు. ఎందుకనో? మీ నడకలో వంకర్లు కనిపిస్తుంటేను. వంకర్లా? అర్థమయ్యేలా చెప్పు. నిన్న నన్ను ఎందుకు ఆఫీసుల మీద తోశారు? నా పరిస్థితే నాకు అర్థం కావడం లేదు. మీ గురించి ఏం చెప్పగలను? నేను అభిమానంతో బ్రతుకుతున్నానో మీ అవసరాల కోసం బ్రతుకుతున్నానో తెలియడం లేదు. ఇప్పుడు ఏమైపోయింది? ఏం తక్కువైంది నీ అభిమానానికి? మీ అవసరాలకి నా అభిమానాన్ని తాకట్టు పెడుతున్నారుగా, అదే ఎక్కువైంది. ఆఫ్ కోర్స్ నా అవసరాలు అలాంటివి. డబ్బు కోసం ముందుకెళ్తూ ఉంటాను, అవసరమైతే నిన్ను ముందుకు తోస్తూ ఉంటాను. నాలాంటి పందిరి మీద నువ్వు తీగలా అల్లుకుపోవాలే కానీ పందిరి వంకరగా ఉంది, నా వయ్యారాలకు అడ్డొస్తుంది అని ఆగిపోకూడదు. సపోర్ట్గా నేనున్నప్పుడు నీకెందుకు అంత బాధ? అదే అంటున్నాను. విలువలు దిగజార్చుకునే పనులకు నన్ను ముందుకు తోస్తున్నారు, అది తప్పు అంటున్నాను. ఇంకా నా క్యారెక్టర్ అర్థం చేసుకోకపోతే ఎలా? ఒక చిన్న విషయం చెప్తాను విను. పెళ్లిలో నా మెడ వంచి నీ మెడలో తాళి కడుతున్నప్పుడు నాకు నువ్వు కనిపించలేదు, మీ నాన్న ఇచ్చే కట్నం కనిపించింది. నీ కాళ్ళు పట్టుకొని మట్టెలు తొడిగేటప్పుడు నాకు చిన్నతనం అనిపించలేదు. నీతో నడిచొచ్చే 2 ఎకరాల భూమి కోసం నీ కాళ్ళనే కాదు నీ అరికాళ్ళను కూడా నెత్తి మీద పెట్టుకోవాలనిపించింది. నిన్ను కౌగిలించుకున్నప్పుడు నీ శరీరం కంటే నీ ఒంటి మీద ఉన్న బంగారమే నన్ను వాటేసుకున్నంత గొప్పగా అనిపించింది. అంటే నన్ను భారీగా స్వీకరించలేదా? డబ్బుగానే చూసారా? మరి ఇన్నాళ్ళు మీరు కోరుకున్న డబ్బుతో సంసారం చేస్తే నాకు కొడుకెలా పుట్టాడు? 4 గోడల మధ్య జరిగిపోయిన ఒక ఫార్మాలిటీ అది. దానికి ప్రతిఫలంగా పిల్లలు పుట్టొచ్చు. క్యాజువల్గా జరిగిపోయిన సంఘటన అది. అయినా నువ్వేమి రిజర్వ్ బ్యాంకును కనలేదు కదా, కొడుకునే కదా కన్నావు. అలాగని నీ అవసరాలకు ఏమీ లోటు చేయలేదు కదా. అలాంటప్పుడు నా అవసరాలను ఓకే చేయాలి కదా. మనిషి వంకరే, మాటలు వంకరే. చూడండి, మీ అవసరాలకి నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను, బయట అవసరాలకే నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటున్నాను. ఇదే న్యాయమని అడగలేక నోరు మూసుకుంటున్నాను. నోరు మూసుకుని ఉండకుండా ఎందుకు ప్రశ్నిస్తున్నావు? చెప్పానుగా, మనసుకి బాధ అనిపించింది. బిజినెస్ మ్యాన్ విఠలరావు భార్యగా నీకు హోదా ఇచ్చాను. నువ్వు మొయ్యలేనంత జ్యువెలరీని నీకోసం బీరువా లాకర్లో ఉంచాను. నువ్వు ఖర్చు పెట్టలేక అలసిపోయేంత డబ్బుని నీకు అందుబాటులో ఏర్పాటు చేశాను. ఇంతంత పెద్ద పెద్ద అవసరాలు నీకోసం తీరుస్తున్నప్పుడు నాకు అవసరమైన చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేవా? ఎలాంటి అవసరాలు? కాదు, ఎలాంటి అవసరాలు అవి? సిగ్గుతో చచ్చిపోతున్నాను. పార్టీలు, ఫంక్షన్స్లో ఎవడెవడో వచ్చి వాడితో డాన్స్ చేయమంటూ ఉంటాడు. మీరు ఎవరెవరన్నా పరిచయం చేస్తుంటే నమస్కారం పెడితే చాలదంటారు, కౌగిలించుకుని విష్ చేయమంటారు. తాగుతూ తూలుతూ వాగుతున్న వాళ్ళందరి మధ్య నన్ను కూర్చోబెడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు, వెకిలి వేషాలు తట్టుకోలేకపోతున్నాను నేను. కల్చర్ హై లెవెల్ కల్చర్. ఆ కల్చర్లో మనసును చంపుకొని శరీరాలు వదిలేసుకోవాలి. కొన్ని ఎత్తులకు ఎదగాలంటే సిగ్గులు, బిడియాలు మర్చిపోవాలి. నాలాంటి వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు. నువ్వు అందులో మినహాయింపు కాదు. చూడు నర్మదా, ఏమీ లేనోడు నీతిగా బతకాలనుకుంటాడు, ఆడు అక్కడే ఉండిపోతాడు. మిడిల్ క్లాస్ వాడు గౌరవంగా బ్రతకాలనుకుంటాడు, వీడు ఎదగలేక అక్కడే ఆగిపోతూ ఉంటాడు. నాలాంటి వాడు అన్నీ వదిలేసుకుని బతకాలనుకుంటాడు, ఎక్కడికో ఎత్తికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏదో రోజు నన్ను కూడా వదిలేసుకుని బ్రతికేస్తారేమో. అప్పుడే అంత అనుమానం ఎందుకు? నువ్వు నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రాత్రికి డాల్ఫిన్స్ రెసిడెన్సీలో ఫంక్షన్ ఉంది. అది నేను అరేంజ్ చేసిన ఫంక్షనే. చూడు, తీసుకో ఈ డ్రెస్సు, తీసుకో. ఫంక్షన్ అయ్యేంత వరకు నువ్వు ఈ డ్రెస్సులోనే ఉండాలి. ఇక్కడ మార్చుకుని వస్తావో అక్కడికి వచ్చి మార్చుకుంటావో నీ ఇష్టం. ఇదేం డ్రెస్సు ఇంత చిన్నగా ఉంది? డార్క్ నైట్ డ్రెస్ అంటే చీకట్లో వేసుకునేది. మోకాళ్ళకు కాస్త పైకి ఉంటుంది. ఇంగ్లీష్ మోడల్. ఫంక్షన్లో బిజినెస్ డీల్ జరుగుతుంది.
నువ్వు ఎంత ఇంప్రెసివ్గా కనిపిస్తే అంత తొందరగా డీల్ పూర్తవుతుంది. చిచి, ఇలాంటి వేసుకోవడానికి నేనేం చిన్నపిల్లని కాను. నాకు మీ అంత ఎత్తెదిగిన కొడుకున్నాడు. అక్కడికి వచ్చేవాళ్ళు నా వయసు వాళ్ళు, కుర్రాళ్ళు కాదు. ఈ డీల్ నాకు ముఖ్యం. ఈ డ్రెస్ వేసుకోవాల్సిందే. చిచి, మరీ ఇంత చండాలంగా మారిపోతున్నారేంటండి? నిజాయితీగా సంస్కారవంతంగా బ్రతకడం నేను నేర్చుకోలేదు. రాముడు ఎంత మంచోడు, అడవులకు వెళ్ళాడు. బుద్ధుడు ఎంత మంచోడు, బోధి చెట్టు క్రింద కూర్చున్నాడు. హరిశ్చంద్రుడు గొప్పోడే, శ్మశానాల పాలయ్యాడు. ఇన్ని చూశాక కూడా అలాగే బ్రతకమంటావా? నాకు చేత కాదు. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని చూడు. సిగ్గు, శరం, చీము, నెత్తురు ఏమీ లేవు వాళ్ళకి. బ్యాంకుల్లో సొమ్మంతా దోచేసి విదేశాల్లో విలాసంగా బ్రతికేస్తున్నారు. అది బ్రతుకంటే. అలా బ్రతకాలి నేను. ఎస్, అలాగే బ్రతుకుతాను. ఏం వెళ్ళిపోతున్నావు? అగు, చెప్పండి. నీకు ఈ జన్మ నచ్చకపోతే వచ్చే జన్మలో నీకు నచ్చినట్టు బ్రతుకుదు. కానీ ఈ జన్మకు మాత్రం నాకు నచ్చినట్టు బ్రతకాల్సిందే. చిచి, ఇదేం కర్మ నాకు. ఓ ఫోటోల్లోని మహానుభావులారా, మీ పెళ్ళాలు కూడా ఇలాగే ఇబ్బందులు పెట్టారా? పెట్టుండర్లే. వాళ్ళు ఇబ్బంది పెడితే మీరెందుకు ఇంత గొప్పగా ఎదుగుతారు? సార్, మీకు పోస్ట్ వచ్చింది సార్. సార్, కిచెన్లో కూరగాయలు పెట్టి వస్తాను సార్. నర్మదా, ఏమిటండి? చూసావా నీ కొడుకు చేసిన ఘనకార్యం చూడు. బ్యాంకు వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ తీసుకున్న డబ్బు వెంటనే కట్టమని నాకు నోటీస్ పంపాడు. నేనేం చేయను? కన్నావుగా కొడుకుని. వాడికి నా జీన్స్ రాలేదు. మరి ఎవరి జీన్స్ వచ్చాయంటారు? ఎదురుగా కనిపిస్తున్నావుగా, సేమ్ టు సేమ్. వాడు నీ కొడుకు. నా కొడుకు అనిపించుకునే అర్హత వాడెప్పుడో కోల్పోయాడు. కూతురికి జన్మిచ్చుంటే నీ బదులు అది నా మాట వినేది. సార్, అమ్మా కిచెన్లో కూరగాయలు సరిదాను, నేను వెళ్ళొస్తానమ్మా. దామోదరం, అమ్మా, అక్కడ కింద పడున్న డ్రెస్ తీసుకువెళ్ళు. కారు తుడవడానికి పనికొస్తుంది. అలాగేనమ్మా. సార్, చిన్నబాబు గారు వస్తున్నారు సార్. హాయ్ డాడ్. అమ్మా వాట్ డాడ్, అలా చూస్తున్నారేంటి? ఓహో, నోటీస్ అందుకున్నారా? ఏ భయపడుతున్నారా? చూడండి, మీరు బ్యాంకులో తీసుకున్నప్పుడు వెంటనే కట్టేస్తే మంచిది. లేదంటే మిమ్మల్ని కోర్టు బోనెక్కించి మీకు వ్యతిరేకంగా నేనే వాదించాల్సి వస్తుంది. ఏం వాదిస్తావు? ఎంతకాలం వాదిస్తావు? ధర్మం గెలిచేదాకా వాదిస్తాను, తీర్పు వచ్చేదాకా పోరాడతాను. అచ్చా, నువ్వేమైనా సినిమాలో కనిపించే లాయర్వా? టీవీల్లో వచ్చే సీరియల్ లాయర్ అనుకుంటున్నావా? అవి కథలరా నాన్న. వాటిని ఫాలో అవుతున్నావేమో, జారిపోతావు. వాస్తవాల్లోకి రా. ఇక్కడ నీ వయసు వాళ్ళు నా వయసును మించి దాటిపోయేదాకా వాదించిన తీర్పులు రావురా. అయినా పోరాడతాను. అలసిపోతావురా నాన్న. నా ఇంట్లో ఉండనని బయటికి వెళ్ళి బ్రతుకుతున్నావు కదా, తినడానికి సంపాదించుకోవాలిగా. కేసులు దొరక్కపోతే 4-5 పిక్ పాకెటింగ్ కేసులు నేను అప్పచెప్తాను, కాలక్షేపం చెయ్యి. కొండలా పెరిగిపోయావురా మేము. మాతో ఢీకుంటే తలలు పగులుతాయి తప్ప న్యాయం దొరకదు. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని చూడు. వాళ్ళని ఏం చేయగలిగారు? ఏమైనా చేయగలిగారా? దామోదరం, అయ్యా, కార్ రెడీనా? రెడీ సార్. మనం ఫేమస్ లాయర్ చటర్జీ దగ్గరికి వెళ్ళాలి. కార్తీ. అలాగే సార్. మై డియర్ సన్, ఈ కథ నాది. నా కథలో నీ పాత్ర చాలా చిన్నది. తండ్రిని కోర్టుకు లాగిన కొడుకు అని ఒక ఇన్సిడెంట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావేమో. అలాంటి అవకాశం నీకు ఇవ్వను.
నా విషయంలో వేలు పెడితే కొడుకు లేదు, పెళ్ళం లేదు. ఎవరినైనా సరే శత్రువుగానే చూస్తాను. జాగ్రత్త. నమస్కారం సార్. రారా శేఖరం, నీకోసమే చూస్తున్నాను. బ్యాంక్ ఆఫీసర్ ఏమన్నాడు? ఫైల్ మీద సంతకం చేశాడా? లేదు సార్, ఏదైనా మీతోనే మాట్లాడతారట. ఏం కావాలయ్యా వాడికి? ఎవిడెన్స్లు, షూరిటీలు అన్నీ చూపిస్తున్నాంగా. 100 కోట్ల అప్పు తీసుకున్నప్పుడు లేని అబ్జెక్షన్స్. ఆఫ్టర్ ఆల్ 75 కోట్ల అప్పుకు అడ్డు చెబుతాడేంటి? ఏదో కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అనుకుంటా సార్. ఆయన గెస్ట్ హౌస్లోనే ఉన్నారు. మీరు వెళ్ళి మాట్లాడితే బాగుంటుందేమో సార్. అక్కడ ఏదో జరుగుతున్నట్లుంది సార్. ఏం జరుగుతుంది? ఏమో సార్, నిమిషానికి ఆయన ఫోన్లు వస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు వచ్చి వెళ్తున్నారు. నన్ను బయట వెయిట్ చేయమని చెప్పి వాళ్ళతో సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారు సార్. ఏమై ఉంటుందబ్బా? ఏదైనా సీరియస్ అంటావా? నాకు తెలియదు సార్. సార్, ఏదైనా అప్పుల గొడవలు, డబ్బుల గొడవలు అయితే నన్ను మధ్యలోకి లాగి ఇరికించకండి సార్. నాకు ఏదైనా అయితే మా నాన్న తట్టుకోలేడు. ఆఫీసర్ పిఏ వరదరాజులు అక్కడ ఉన్నాడా? ఉన్నాడు సార్. సరే, ఫైల్ అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. నా బెనామీగా నిన్ను పెట్టుకుని కొన్ని ఆస్తులు నీ పేరు రాద్దాం అనుకున్నాను. నువ్వేంటి ఇలా భయపడుతున్నావు? అయ్యి బాబోయ్, వద్దండి, జైల్లో వేసేస్తారు నన్ను. హో హో అయితే ఇంకా రాకు. హలో, నమస్తే వరదరాజులు. ఏమిటి బిజీనా? మీరు అడిగింది మీ అకౌంట్లో వేశాను, చూసుకున్నారా? దాందే ఉంది. మా పనులు జరిగిపోతూ ఉంటే ఇలాంటి గిఫ్ట్లు ఎన్నో ఇస్తాను. మరి మా మీద దయదాల్చాలి మీరు. అదే ఆఫీసర్ గారితో చెప్పి శాంక్షనింగ్ లెటర్ మీద సంతకం చేయించారనుకో, సాయంత్రానికల్లా మనీ నా అకౌంట్లో పడిపోతుంది. అప్పుడు మీకు ఏం కావలిస్తే అది. వాట్? ఏమిటయ్యా నువ్వు అనేది? ప్రైవేట్ బ్యాంకులు 4 కూడానా? హలో హలో, ఏమండి, కాఫీ అక్కడ పెట్టు. వరదరాజులు చెప్పు. ఇందాక ఫోన్ కట్ అయింది. ఇందాకేదో బ్యాంకుల గురించి అన్నావు కదా. నాకు అప్పు శాంక్షన్ చేయడానికి ప్రాబ్లం రాదు కదా? ఓకే 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 పార్టీయే కదా, గ్రాండ్గా ఇచ్చేద్దాం. పార్టీ అయ్యాక గిఫ్ట్ కావాలా? ఏం కావాలో చెప్పమను. వాళ్ళ ఆవిడకి డైమండ్ నెక్లెస్ కావాలా? లేకపోతే ఏదైనా సెంటర్లో లగ్జరీ ఫ్లాట్ కావాలా? పర్వాలేదు, నేనేమనుకోను. చెప్పు, పర్వాలేదు, చెప్పు, ఇచ్చేద్దాం. ఏమి నువ్వు అనేది? సార్, అమ్మగారు అమ్మాయిని తీసుకురమ్మన్నారు. అందుకని అమ్మ పావని, సార్కి నమస్కారం చేయమ్మా. నమస్తే సార్. వచ్చారా? రండి రండి, రామ్మా, ఇలా రా. నేనే పాపను తీసుకురమ్మన్నానండి. తొందరలో ఈ అమ్మాయికి పెళ్ళి ఉంది కదా. అదేంటో నాకు చెప్తున్నావు? మంచిదే కదా. దామోదరం సార్, పెళ్లి పనులు మొదలు పెట్టావా? విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టాక మొదలు పెడతానండి. పెళ్లి వాళ్ళకి కట్నం డబ్బులు ఇచ్చేసావా? ఇంకా లేదండి. ఫిక్స్డ్ చేసిన అమౌంట్ తీద్దాం అనుకుంటే బ్యాంకు వాళ్ళు ఏదో బిజీలో ఉన్నారట. రేపు మా పని తిప్పుతున్నారు. వాళ్ళు ఇవ్వగానే పెళ్లి వాళ్ళకి అందజేస్తారండి. పావని, ఇలా రామ్మా, కూర్చో. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. అదేంటి సార్ అలా చూస్తున్నారు? అదే, ఇంత బాగున్న పిల్లకి ఇలాంటి లోపం పెట్టేశాడేమిటా దేవుడు అని. ఆ భగవంతుడు ఎలాంటి కష్టాన్ని ఇచ్చినా ఓర్చుకోవాలి కదయ్యా. నా బిడ్డకి ఇలాంటి కష్టాన్ని ఇచ్చాడు. నా బిడ్డకి పోలియో వచ్చి కాలు వంకరైపోయిందయ్యా. బాధపడకు దామోదరం. తల్లి లేని పిల్ల, ఏ కష్టం రాకుండా పెంచుకొచ్చావు. ఇప్పుడు ఒక ఇంటిదాన్ని కూడా చేస్తున్నావు. సంతోషంగా ఉండు. ఇదమ్మా పావని, బొట్టు పెడతానా? ఇదిగో.
గంధం రాస్తాను. ఏది ఏమండి, ఉమ్. ఆ అమ్మాయి తల మీద అక్షింతలు వేయండి. ఇప్పుడెందుకమ్మా ఇవన్నీను? ముచ్చటయ్యా, నా కూతురు లేరుగా. నా కూతురికైతే నేను చేసుకున్నా, అదీగాక పెళ్ళి దగ్గరలోనే ఉంది కదా, ఆ టైంకి రావడానికి వీలు పడుతుందో లేదో అని ఆ అమ్మాయిని ముందుగా ఇంటికి తీసుకురమ్మన్నాను. ఏమండి, ఉమ్. మీ జేబులో డబ్బు ఎంత ఉందో అంతా ఇవ్వండి. జేబులో సరే. నా మెళ్ళో గొలుసుందిగా మా పావని, ఇది వేసుకోమ్మా. చూడు ఎంత బాగున్నావా. పెళ్లి కొడుకు ఏం ఉద్యోగం చేస్తున్నాడు దామోదరం? టీవీలు కంప్యూటర్లు రిపేర్ చేస్తున్నాడు సార్. ఇంటి దగ్గరే చేసుకుంటున్నాడు. కట్నం డబ్బులు ఇవ్వగానే మెయిన్ రోడ్డు మీద ఓ షాప్ పెట్టుకుంటానన్నాడండి. అయ్యా, పిల్లకి పెళ్లి కుదరడమే ఓ ఖండంగా మారిపోయిందయ్యా. చాలా సంబంధాలు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ సంబంధం కుదిరిందయ్యా. ఆ భగవంతుడే చల్లగా చూసి కుదిర్చాడు. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం కట్నం దగ్గర మొహమాటం లేకుండా అడుగుతున్నారండి. ఎలాగూ బ్యాంకులో దాచానుగా, ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. పిల్ల బాగుంటే అంతే చాలు సార్. అమ్మ పావని, పదమ్మా రా. అయ్యా వెళ్ళొస్తానయ్యా. ఉమ్. అమ్మా వెళ్ళొస్తానమ్మా. అమ్మ పావని రా అమ్మ, జాగ్రత్త. అమ్మ నెమ్మది నెమ్మది రా అమ్మ, రా. దామోదరం, అయ్యా. నువ్వు ఈ రోజుకు రావద్దులే. అలాగేనయ్యా. సాయంత్రం పార్టీ ఉంది, కార్ నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. అలాగే సార్. అలా చూస్తున్నావు ఏంటి? సడన్గా పార్టీ ఏంటి? అది బ్యాంక్ స్టాఫ్కి, జోనల్ ఆఫీసర్కి పార్టీ అరేంజ్ చేస్తున్నాను. 75 కోట్ల అప్పు. అంతంత డబ్బు అప్పు చేసి ఎవరికి ఖర్చు పెడుతున్నారు? ఖర్చు పెట్టడానికి అప్పు తీసుకోవడం లేదు, మరి దాచుకోవడానికి అప్పు చేస్తున్నాను. ఎక్కడ దాస్తున్నారు? అదిగో ఆ గోడ మీద వాళ్ళు ఎక్కడ దాచారో నేను అక్కడే దాస్తున్నాను. అయినా ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నావు ఏమిటి? తప్పనిపిస్తే ప్రశ్నించడమే కాదు, నిలదీసే పరిస్థితి కూడా వస్తుంది. అలాంటి సాహసాలు చేయకు. దుర్యోధనుడు ఎలాంటి వాడో తెలుసు కదా. ఏమిటి మళ్ళీ పురాణాలా? నీతి అక్కడే కదా ఉంది. నీతి గురించి మీరు నాకు చెప్పడమా? అయినా ఈ మధ్య ఎక్కువగా పురాణాలను ఎగ్జాంపుల్గా చెప్తున్నారేంటి? అవసరం కోసమా? సరే కానివ్వండి. దుర్యోధనుడు ఎలాంటి వాడు? దుర్యోధనుడు ఎలాంటి వాడైనా ఆయన పెళ్ళాం భానుమతి ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఆహా, ఉమ్. ఇంకా రావణాసుడి భార్య కూడా అంతే. మొగుడు ఎలాంటి మూర్ఖుడైనా పన్నెత్తి మాట అనలేదు. మహాతల్లి మండోదరి. ఏంటలా చూస్తున్నావు? రాక్షసుల్ని దుర్మార్గుల్ని ఆదర్శంగా తీసుకుంటుంటేను తప్పేముంది? ఇందులో నీతి ఉంది కదా. మొగుడు ఎలాంటి వాడైనా పెళ్ళాం సమర్థించుకుంటూ కాపురం చేయాలి. ప్రవచనాలు చెప్తున్నారా? పెళ్ళాల గొప్పతనం చెప్తున్నాను. సతీసుమతి ఏం చేసింది? భర్తను బొట్టలో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని మోసింది. మీకేమైనా కుష్టు వ్యాధి ఉందా? చిచి, నాకెందుకు ఉంటుంది? ఉంటే చెప్పండి, సతీ సుమతిలాగా హాస్పిటల్కి మోసుకుపోతాను. అంత అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను. భర్త ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ భార్య భర్తను పట్టుకునే ముందుకు నడిచింది. సతీ సావిత్రి కథ కూడా అంతేగా. అర్థమవుతుంది. మీరు చనిపోయాక యముడొచ్చి నాకు కనిపిస్తే మిమ్మల్ని బ్రతికించమని యుద్ధం చేస్తానులేండి. అసలు విషయానికి రండి. పురాణాలు భారతాలు పట్టుకుని వంకర్లు తిప్పకండి. వినలేక చచ్చిపోతున్నాను. ఓపెన్గానే చెప్పేస్తాను. చెప్పే ముందు 2 ముక్కలు. ఏంటవి? ఇందాక ఆ అమ్మాయికి బట్టలు పెట్టావు, నేను కాదన్నానా? మెడలో గొలుసు తీసి ఇచ్చావు, నేను అడ్డు చెప్పానా? నువ్వేం కావాలన్నా, నువ్వు ఏం చెయ్యాలన్నా నేను నిన్ను సమర్థిస్తూనే ఉన్నాను. మరి నువ్వు కూడా నా మాటకు అడ్డు చెప్పకుండా సమర్థించాలిగా. ఎప్పుడు ఇదే విషయం మీద మనకు వాదన జరుగుతూనే ఉంది. ఏ విషయంలో సమర్థించాలి? కాదు, ఏ విషయంలో సమర్థించాలి అది చెప్పండి. సూటిగా చెప్పనా? వంకరగా చెప్పొద్దు, సూటిగానే చెప్పండి. రాత్రి పార్టీకి నిన్ను తీసుకొస్తానని మాట ఇచ్చాను. నువ్వు అక్కడ స్పెషల్ గెస్ట్వి. ఈ పార్టీల దరిద్రం వదలదా నాకు? నువ్వు వస్తే 75 కోట్ల రూపాయల అప్పు శాంక్షన్ అవుతుంది నాకు. ఇందా ఫోన్లో నువ్వు వస్తే బాగుంటుందన్నారు.
కాసేపు మౌనంగా ఆలోచించాను. నాకు ఇష్టం లేదు, అయినా తప్పడం లేదు. అప్పు మీరు చేయడం ఏంటి? మీకు అప్పు ఇవ్వడానికి నన్ను రమ్మండం ఏంటి? ఆడదానివి గనుక, బిజినెస్ మెన్ భార్యవు గనుక, కార్లలో తిరిగే లగ్జరీ పెళ్ళానివి గనుక, బంగ్లాలో ఉండే ఖరీదైన మాంసపు ముద్దవి గనుక. మాంసపు ముద్దనా? నేను మాంసపు ముద్దనా? అయితేంటి? అయితేంటి? కోసుకొని తింటారా నన్ను? కోసుకొని తింటారా నన్ను? ఆ ఆఫీసర్ నా కోట్ల అప్పులు శాంక్షన్ చేయడానికి ఈ మాంసపు ముద్దను ఒక్క రాత్రికి అడిగాడు. ఏమన్నా? ఒక్క రాత్రికి నిన్ను సంసారాన్ని వ్యభిచారం చేసేస్తున్నావు కదరా. నువ్వేమైనా అనుకో, మూడుకు తెలియకుండా తప్పు చేస్తే అది చెడ్డ ఆడది, మూడుకి ఇష్టమైన తప్పు చేస్తే అది పనికొచ్చే ఆడది. శరీరానికి బురద మట్టి అంటుకుంటుంటే కడుక్కోవడం లేదు, ఇది అంతే. తప్పు చేసి తప్పు అనిపిస్తే కడిగేసుకో. ఇంతకాలం ఒక మూర్ఖుడు మొగుడయ్యాడని బాధపడ్డాను. వాడు మూర్ఖుడు కాదు, దుర్మార్గుడు అని తెలిసి ఏడుస్తున్నాను. నీలాంటి మొగుళ్ళుంటే నాలాంటి పెళ్ళాలకి గ్యారంటీ లేదు. మీతో కాపురాలు సంతోషంగా చేయడం లేదు. మేము భయంతో చచ్చిపోతూ చేస్తున్నాం. భయంతో చచ్చిపోతూ చేస్తున్నాం. పద, నన్ను ఎవడికో తాకట్టు పెడతానన్నావుగా, తాకట్టు పెడుతూ కానీ తీసుకెళ్ళు. ఛీ, సిగ్గులేని జన్మ. మీలాంటి వాళ్ళ పెళ్ళాలు తమ మానాలు ప్రాణాలని కాపాడుకోవడానికి కత్తులు బొట్లో పెట్టుకుని కాపురాలు చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు. అరగజం తాడు మెళ్ళలో కట్టగానే గంగిరెద్దుల తలుపుతూ మీ వెనకే వచ్చినందుకు మీరు ఎలా ఆడిస్తే అలా ఆడాను. అభిమానాన్ని చంపుకున్నాను. సహించి సహనంతో చచ్చిన దానిలా పడున్నాను. మాంసపు ముద్దలా కనిపిస్తున్నానే నేను? మాంసపు ముద్దను కదూ, చలనం లేని మాంసపు ముద్దను నేను. మీ దృష్టిలో నేను అదేగా? ఈ శవంతో కూడా వ్యాపారం మొదలు పెట్టేశారుగా. ఆనాడు నా చేయి పట్టుకుని 7 అడుగులు నడిపించిన నేస్తం ఏడి నాతి చరామి అంటూ నా శరీరాన్ని సగభాగం చేసుకున్న నా దేవుడు ఏడి ఇప్పుడు కనిపించడే? ఇదిగో ఉన్నాడు, నిలువెత్తు విగ్రహంలో మనసు నిండా పాషాణం పూసుకుని నా ఎదుటే నిలబడి ఉన్నాడు. ఒళ్ళంతా బురద రాసుకుని మనసంతా మట్టి కట్టుకొని కుళ్ళి మరిగి మురిగి పురుగులు పట్టిన ఈ జడ పదార్థంతో ప్రశ్నించలేని నాలాంటి సవాలే కాపురం చేస్తాయి. అమ్మా, ఏంట్రా, ఏమైంది? మీ ఆయన ఎక్కడ? మేడ మీద ఉన్నట్టున్నారు. నువ్వేంటి అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? బ్యాంకుల్లో డబ్బులు లేవు. ఊళ్ళో ఉన్న ప్రైవేట్ బ్యాంకులన్నీ మూసేసి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. డిపాజిటర్స్ అంతా గోల్ చేస్తున్నారు. బయట అంతా గందరగోళంగా ఉంది. ఎక్కడ చూసినా ఏడుపులు పెడుపులు. బ్యాంకులు మూసేస్తే మనకేంట్రా సంబంధం? మనకు కాదు, మీ ఆయనకి సంబంధం ఉంది. నాన్నాన్ని పిలవడం నేర్చుకో. ఎన్ని బాధలున్నా ఆయన నాకు భర్త, నీకు కన్న తండ్రి. అలా పిలవడానికి అక్షరాలు పలకడం లేదమ్మా. అయినా గౌరవించాలి. అయినా దీనికి ఆయనకు సంబంధం ఏంట్రా? బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఈయనలాంటి వాళ్ళు ఎగ్గొడితే ఏమవుతుంది? చెరువులు ఎండిపోయినట్లు ఎండిపోయే బ్యాంకులన్నీ జనం రూపాయి పోగేసి దాచుకున్న తన కష్టార్జితాన్ని కొండ చెలువలు మింగేసినట్లు మింగేస్తున్నారమ్మా. బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళ ఫోటోలు ఈ పేపర్లో పడ్డాయి. అందులో మీ ఆయన కూడా ఉన్నాడు. జనం ఇక్కడికి వస్తారమ్మా, జనం ఇక్కడికి వస్తారు. ఏడుస్తున్నారమ్మా, ఏడుస్తున్నారు. దాచుకున్న సొమ్ము పోయిందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారమ్మా. అలా బయటికి వెళ్ళి చూడు, ఒక్కొక్కరి ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో కనిపిస్తుంది. అయ్యో, మాస్టర్ చచ్చిపోయారట్రా. అయ్యో, ఇక్కడ అంగన్వాడీ టీచర్ సుశీల ఊరేసుకుంది. అయ్యో, ఎంత పని జరిగింది, ఎంత కర్మ వచ్చింది భగవంతుడా. జనమేంట్రా ఇళ్లలోంచి బయటకు వచ్చేసారు? దాచుకున్న డబ్బంతా పోయింది నాయనో. మా డబ్బు మింగేశారు. మాయ రోగాలు వచ్చి పోతారు. ఇంట్లో దోచుకుంటే దొంగల భయం అని బ్యాంకులో వేసుకున్నావమ్మా, అక్కడ కూడా ఎగిరిపోయాయి తల్లి.
మా డబ్బు దోచుకుపోయినారే. ఊరుకో తల్లి. నువ్వు పోరాడుతున్నావుగా, లాయర్వే కదా, నువ్వు కూడా ఏం చేయలేకపోతున్నావా? అడగడం అరవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నావమ్మా. స్టేలు తెచ్చుకుని కేసులు ఆపించుకుంటున్నారు. ఎక్కడో ఎందుకు ఈయనకి యారు పిఏ శేఖరం, డ్రైవర్ దామోదరం, వాళ్ళ ఇళ్లలో పరిస్థితి కూడా ఇలానే తయారైందమ్మా. నాన్న, నన్ను క్షమించు నాన్న. మా సార్ చెప్పారని నేనే మీ డబ్బును ఆ బ్యాంకులో డిపాజిట్ చేయమన్నాను. నేను చాలా తప్పు చేశాను నాన్న. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. నా కాళ్ళు పట్టుకుంటావేంట్రా? మరి నేనెవరి కాళ్ళు పట్టుకునేవాడు వాళ్ళరా? నేనెవరి కాళ్ళు పట్టుకోవాలి? 70 లక్షలు మొత్తం గల్లంతైపోయింది. రే, నేనే ధైర్యంతో బ్రతకనురా, నేనే ధైర్యంతో బ్రతకను. నాన్న, ప్రైవేట్ బ్యాంకులో ఎక్కువ వడ్డీ వస్తుందని మా సార్ బలవంతం చేస్తే కళ్ళు మూసిపోయి మీతో డిపాజిట్ చేయించాను నాన్న. తప్పు నాదే నాన్న, తప్పు నాదే. తప్పులు కాదురా నాకు కావలసింది. నాకు నా డబ్బు కావాలి, నా కష్టార్జితం అది. వాళ్ళెవరికో అప్పులిచ్చి వాళ్ళివ్వలేదు, వీళ్ళివ్వలేదు, నష్టాలు వచ్చాయి, మీరు దాచుకున్న డబ్బు గంగలో కలిసిపోయిందంటూ మమ్మల్ని బాధ పెట్టడం ఏంట్రా? రే, ఏం న్యాయరా ఇది? ఒరే శేఖరు, నా డబ్బు నాకు ఇవ్వరా? అవునరా శేఖరం, నువ్వు పనిచేసే సారు కూడా ఆ బ్యాంకులోనే కదా అప్పులు తీసుకున్నాడు. మరి వాడు తీసుకున్నది తిరిగి ఇవ్వడా? ఐపీ పెట్టేశాను నాన్న. వాడు చేసిన దాంట్లో నన్ను ఎక్కడ ఇరికిస్తాడోనని వాడి దగ్గర ఉద్యోగం మానేసి వచ్చేసాను నాన్న. నువ్వు ఉద్యోగం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంట్రా? నేను దాచుకున్న డబ్బు వడ్డీతో సహా నాకు ఇవ్వాల్సిందే. అన్ని సుఖాలు వదులుకొని కష్టాలు కన్నీళ్లు దిగమింగుతూ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించుకున్న ఆస్తిరా అది. నేను బ్రతకడానికి నాకు ధైర్యం కావాలని పోగు చేసుకున్న సంపదరా అది. ఎండ కన్నెర్ర చేసినా, వాన ఉప్పెనై వచ్చినా అధైర్యపడకుండా బాధల్ని బరువుల్ని భరించి నిలబెట్టుకున్న కష్టార్జితం రాది. మరి ఆ కష్టం ఎక్కడికో ఎగిరిపోయిందని చెప్తున్నారేంట్రా? నాన్న, ఏంట్రా నాకు ఈ కర్మ? శేఖరం, నిజాయితీగా సంపాదించుకున్న డబ్బు రాది. ప్రతి రూపాయి కాగితం మీద నా రక్తం మరుగుంటుంది. చెమటతో తడిసిన ప్రతి నోటు మీద నా జీవితం కనిపిస్తుంటుందిరా. ఇదిగో 1, 2, 3, 4, 5 అంటూ ఈ చేతులతో లెక్క పెట్టుకున్నారా. ఇలా ఒక్కొక్కట ఇటుకలు పేర్చుకున్నట్టు పేర్చుకున్నాను రా. ఒరే శేఖరం, ఈ ముడతల పడ్డ శరీరానికి డబ్బు మీద ఆశ కాదురా. రేపు నేను చావు దగ్గరికి వెళ్ళిపోతే మీరు బ్రతకడం కోసం నా సాయంగా మీకు అందజేద్దామనే నా ఆలోచన. ఏది ఏమైనా నేను బ్రతుకున్నంత వరకు అది నా డబ్బే. మరి నా డబ్బేంట్రా దొంగల పాలైపోయింది? మీకు ఇవ్వాలి కదా, మీకు ఇస్తేనే కదా నా శవాన్ని మోస్తారు, కాకుల్ని పిలిచి పిండాలు పెడతారు. నాన్న, మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఈ కర్మకాండలన్నీ సక్రమంగా జరగాలి కదా. డబ్బు ఇవ్వకపోతే అనాథ శవంగానే కదా వదిలేసేది. నాన్న, నేను ఎప్పుడు అలా చెయ్యండి నాన్న, నేను ఎప్పుడు అలా చెయ్యండి నాన్న, నేను ఎప్పుడు అలా చెయ్యను.
పెళ్ళం వస్తే చేస్తావు నాన్న. నాన్న అది నీ తప్పు కాదు. బుద్ధికున్న జాడ్యమే అది. క్షణానికి మారిపోతుంటుంది. ఏది ఇక్కడే ఉండాలి. నా సంచి ఇక్కడే పెట్టాను. ఏది ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉంది. నాన్న ఎక్కడికి నాన్న? నా డబ్బు బ్యాంకులో ఉండిపోయింది కదా. నేను దాచుకున్న డబ్బు అనా పైసలతో సహా లెక్క కట్టి ఈ సంచిలో వేసుకొని తెచ్చేసుకుంటాను. నాన్న బ్యాంకులు మూసేశారు నాన్న. మరి ఎలా రా నా డబ్బు? నా డబ్బు నాకు ఇవ్వకుండా ఎలా మూస్తారా? నా కష్టం అది. నా కష్టాన్ని నాకు ఇవ్వాల్సిందే. ఇవ్వలేదు బ్యాంకు వాడినే కాదు, ఆ దేవుణ్ణైనా నిలదీసి కడిగేస్తాను. ఇప్పుడే బ్యాంకు దగ్గరకు వెళ్తున్నాను. నా డబ్బు నాకు ఇచ్చేదాకా అరుస్తాను, ఏడుస్తాను. నేను చచ్చేదాకా వాడిచ్చేదాకా అక్కడే పడి ఉంటాను. నా డబ్బు తిరిగిపోతుంది. అయ్యో నాన్న 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 నాన్న. ఏమిటి నాన్న, పెళ్లి వాళ్ళు ఇంకా రావడం లేదే? నేను పెళ్లి కూతుర్ని అయిపోయానుగా, మరి పెళ్లి కొడుకు రావాలిగా. ఇంకా రాడేమి నాన్న? నువ్వు వెళ్ళి తీసుకురా నాన్న. పెళ్ళి ఆగిపోయిందమ్మా. అదేంటి, నేను నచ్చలేదా? వాళ్ళకి కట్ను డబ్బులు ఇవ్వలేదమ్మా. ఇచ్చేయొచ్చుగా నాన్న. భగవంతుడా, ఏమిటయ్యా నాకు ఈ పరీక్ష? బ్యాంకులు మూసేశారమ్మా. మనం దాచుకున్న డబ్బు లేదన్నారు. అయితే ఈ పెళ్లి జరగదా? ఏంటి నాన్న ఇది? ఇంటి ముందు పెళ్లి పందిరి వేసావు, అందరికి పెళ్లి కార్డులు పంచావు, నన్ను పెళ్లి కూతుర్ని చేసావు. ఇప్పుడు పెళ్లి చేయలేనంటావేంటి నాన్న? అవునులే, నేను కుంటిదాన్ని కదా, డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటారు. నాన్న 7 సార్లు సంతలో పశువును చూసినట్లు నన్ను పెళ్లి చూపులు చూశారు నాన్న. కాళ్ళు వంకరని తెలిసి కూడా అటు నడువు ఇటు నడువు అంటూ నన్ను ఏడిపిస్తూ నవ్వుకున్నారు నాన్న. నన్ను గదిలోకి తీసుకువెళ్ళిన ఆడవాళ్ళు నా ఒంటి మీద మచ్చలున్నాయేమోనని తడిమి చూశారు. ప్రతి పెళ్లి చూపులకు నన్ను ఇలానే హింసించారు. భరించాను, ఏడ్చాను, కానీ పెళ్లి కోసం ఆశపడ్డాను నాన్న. మరి వాళ్ళేంటి నాన్న డబ్బు కోసం ఆశపడుతున్నారు? ఏమిటో, అంగవైకల్యం ఉందని నన్ను పారేయకుండా అమ్మ లాలిపాటలు పాడుతూ పాలిచ్చింది. ఏమిటో, నడవడం సరిగా రాని నన్ను వదిలేయకుండా నీ భుజాల మీద మోస్తూ పెంచుకొచ్చావు. ఏమిటో, చదువుకున్నప్పుడు కాలు వంకరని తెలిసి నన్ను వేరుగా కూర్చోబెట్టకుండా మాస్టర్ అందరి పిల్లల్లానే నా మీద కూడా ప్రేమను పంచుకుంటూ వచ్చారు. ఇంతమందికి ఇష్టమైన దాన్ని, కానీ పెళ్ళికి మాత్రం పనికిరాని దానిగా చూస్తున్నారు. అమ్మా, నువ్వు పనికిరాని దానివి కాదమ్మా. మా ఇంటి మహాలక్ష్మివి, నా బంగారు కొండవి తల్లి, నా బంగారు కొండవి. నాన్న, బ్యాంకులో డబ్బు దాచినట్లు నన్ను కూడా బ్యాంకు లాకర్లో దాచి ఉంటే బ్యాంకు వాళ్ళు నన్ను కూడా ఎవరో ఒకరికి అప్పిచ్చేవారు కదా నాన్న. అలా అయినా నీకు భారం అయ్యానన్న బాధ తప్పేది. బ్యాంకు వాళ్ళు చిరిగిన నోట్లు ఇస్తే జనం తీసుకుంటున్నారుగా. కాలు వంకర దాన్ని నన్ను తీసుకోరా? తీసుకుంటారు నాన్న. బ్యాంకు వాళ్ళు ఇస్తే తప్పకుండా తీసుకుంటారు. అమ్మా, ఇలా మాట్లాడుతున్నావేటమ్మా? ఏం నాన్న, బాగానే మాట్లాడుతున్నానుగా. పెళ్ళైతే మొగుడొస్తాడు,
పిల్లలు పుడితే వాళ్ళకి చందమామను చూపిస్తూ అన్నం తినిపించవచ్చు. పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పుతూ నిద్రపుచ్చొచ్చు. వాళ్ళకి జడ వేసి, బట్టలు వేసి, బూట్లు వేసి స్కూల్కి పంపించవచ్చు. ఇన్ని చెయ్యొచ్చు, ఇంకా ఎన్నెన్నో చెయ్యొచ్చు. ఏడి నా మొగుడేడి? పెళ్లి కొడుకు ఏడి? ఇంకా రాడే? పల్లకిలో వస్తున్నాడా? గుర్రం మీద వస్తున్నాడా? ఎలా వస్తున్నాడు నా మొగుడు? ఒరేయ్, కట్నం కోసం ఆశపడే పెళ్లి కొడుక, డబ్బు నీ మాట వినదురా. నేను వింటాను. నువ్వు కొట్టినా, తిట్టినా, కాళ్ళతో తన్నినా నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాను. నాన్న, నాన్న, నాకు పెళ్లి చేసే నాన్న. ఎవరో ఒకరిని తెచ్చి పెళ్లి చేసే నాన్న. లేదంటే పెళ్ళి అవ్వలేదని నన్ను, పెళ్లి చేయలేదని నిన్ను ఈ లోకం హేళన చేస్తుంది నాన్న. అది ఇంకా బాధగా ఉంటుంది. ఎవడో ఒకడు, ఏ తలమాసినోడో, కూటికి గతి లేనోడో, అడుక్కు తిన్నవాడైనా పర్వాలేదు నాన్న. కాకపోతే నా కోసం 4 ముద్దలు ఎక్కువ అడుక్కుంటాను నాన్న. నాకు పెళ్లి చేసే నాన్న. ఇంకుంటే దానికి పెళ్లి చేసే నాన్న. చేసే నాన్న. చేసే నాన్న. మరి దీనికి అంతం లేదా? మరి ఇంత దారుణమా? అదే పాలుపోవడం లేదమ్మా, అదే పాలుపోవడం లేదు. ఇతగాడి చర్యలను ఎలా ఆపాలో అర్థం కావడం లేదమ్మా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది గగ్గోలు పెడుతున్నారు. కట్టుకునే ఇళ్ళు లాగిపోయాయి, చేసుకోబోయే పెళ్లిళ్ళు లాగిపోయాయి, హాస్పిటల్లో ఆపరేషన్ లాగిపోయాయి, ఆఖరికి చావులకు తద్దినాలు కూడా ఆగిపోయాయమ్మా. బ్యాంకులు మూతపడడంతో అన్ని డబ్బుతో ముడిపడ్డ ముఖ్య అవసరాలన్నీ ఆగిపోయాయమ్మా. దీనంతటికీ కారణం ఎవరు? దీనంతటికీ కారణం ఎవరు? అమ్మా, ఇప్పుడే వస్తాను. ఆగండి, ఆయనతో నేను మాట్లాడతాను. మీరు ఇక్కడే ఉండండి. అమ్మా, ఈయన గారు చెప్పిన మాటలు నమ్మి ఈయన చెప్పిన బ్యాంకులోనే డబ్బు డిపాజిట్ చేసిన వారందరూ మన ఇంటి మీదకి వచ్చారమ్మా. వాళ్ళంతా చాలా గోల్ చేస్తున్నారమ్మా. నర్మదా, మేడం మీద తలుపులు తీసే ఉన్నాయి, వేసుకో. నేను ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్లైట్ ఏ దేశంలో ఆగితే ఆ దేశంలో దిగిపోతాను. పారిపోతున్నారా? గట్టిగా అరవకో. మా లాంటి వాళ్ళు ఫారిన్ టూర్ అనగానే బ్యాంకు వాళ్ళు హడలిపోతున్నారు. చడి చప్పుడు లేకుండా ఇక్కడి నుంచి ఎక్కేయడమే. మరి నేను? నీకే, ఇక్కడే ఉంటావు. ఇల్లు ఉంది, నీకు అవసరమైన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నువ్వు ఊహించలేనంత జ్యువెలరీ ఉంది. ఇదిగో నీ కొడుకు కూడా నీతోనే ఉన్నాడు. నన్ను వదిలేస్తున్నారా? అదే కదా మా అర్థం. విదేశాల్లో డబ్బు దాచారుగా, అక్కడ కొత్త ఇల్లు, కొత్త పెళ్ళం, ఇంకా లోతుగా వెళ్తే మళ్ళీ పిల్లలు. ఇదిగో ఆ గోడ మీద వాళ్ళలాగే. నీ కొడుకు అన్నీ బాగానే చెప్తాడు. సరే కానీ నీ చేత్తో మంచి కాఫీ పట్టరా. పెళ్ళాం చేతి కాఫీ తాగితే నేనేం పని చేసినా సెంటిమెంట్గా వర్కౌట్ అవుతుంది. చూడు, నువ్వు బ్యాంకులో తీసుకున్న అప్పు తిరిగి కట్టేంత వరకు నిన్ను ఈ ఊరు దాటి వెళ్ళనిచ్చేదే లేదు. అవును, వెళ్ళనిచ్చేదే లేదు. ఏం చేస్తారు? నన్ను ఆపగలరా? పోలీస్ ఎస్కార్ట్తో వెళ్ళి ఫ్లైట్ ఎక్కేస్తాను. అలా నిలబడ్డమే. నర్మదా, నిన్నే వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే. మీరెందుకు వచ్చారు? వీళ్ళు దాచుకున్న డబ్బులే కదా నీకు బ్యాంకు వాళ్ళు అప్పుగా ఇచ్చింది. అందుకే నిన్ను అడగడానికి వచ్చారు. అవును, అందుకే వచ్చాం. నువ్వు చెప్పిన బ్యాంకులోనే సొమ్ము అంతా డిపాజిట్ చేసాం. బ్యాంక్ మూసేశారు. అది తట్టుకోలేక మా నాన్న పక్షవాతంతో పడిపోయాడు. జరగాల్సిన పెళ్లి ఆగిపోవడంతో నా కూతురికి పిచ్చెక్కిందయ్యా, పిచ్చెక్కింది. దానికి నేనేం చేయను. అయినా మీరు బ్యాంకు వాళ్ళని అడగాలి, బ్యాంకు వాళ్ళు నన్ను అడగాలి. ప్రొసీజర్ అది. అక్కడ మీకు సమాధానం దొరకకపోతే కోర్టులకు వెళ్ళండి. ఆ పని అలాగూ చేస్తాం. బాబు, దీనికి నువ్వేం సమాధానం చెప్తావో తేల్చుకుందామని వచ్చావయ్యా. నా దగ్గర డబ్బు లేదు. వ్యాపారాలన్నీ లాస్ వచ్చేసాయి. ఐపీ సెక్షన్లోకి వెళ్ళిపోయాను.
హుష్ కాకి. వెటకారమా? బ్యాంకులు నిండా ముంచేసి వెటకారం ఆడుతున్నావా? ఎవడు మునిగిపోమన్నాడు? మాకు అంతంత అప్పులు ఇచ్చి ఎవడు మునిగిపోమన్నాడు? ఆఫ్టర్ ఆల్ కిరాణా కొట్టు పెట్టుకోవడానికి, కూరగాయలు కొట్టు పెట్టుకోవడానికి ₹1,00,000 అప్పు కావాలంటే 1,00,000 ప్రశ్నలు, ఎంక్వైరీలు, షూరిటీలు అడిగేవాళ్ళు మాకెందుకు వేల కోట్ల అప్పులు ఇస్తున్నారు? అప్పు తీసుకున్న సామాన్యుడు 1 నెల వాయిదా కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తారే, మేం కట్టకపోతే మమ్మల్ని ఎందుకు గట్టిగా పట్టుకొని అడగలేకపోతున్నారు? మీరు బిజినెస్ మెన్ అని, మీ దగ్గర నుంచి రీపేమెంట్ రెగ్యులర్గా వస్తుందని వాళ్ళ నమ్మకం. నమ్మకం? వాళ్ళు నమ్మేదానికంటే మేము వాళ్ళని నమ్మిస్తున్నాం అనడం కరెక్ట్గా ఉంటుంది. బెంజి కారు, 5 వేళ్లకు ఉంగరాలు, చేతికి రోలెక్స్ వాచ్, సూటు బూటు, చేతిలో కాస్ట్లీ ఐఫోన్, అన్నింటికీ మించి బిజినెస్ ఉందని నమ్మించే నకిలీ డాక్యుమెంట్స్ ఇవి ఉంటే చాలు అప్పు ఇవ్వడానికి ఎదురొచ్చి మరీ ఆహ్వానించిస్తారు. పార్టీలు, ఫంక్షన్లు, ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వగలిగితే చాలు అప్పు ఎన్ని కోట్లు అడిగినా శాంక్షన్ చేస్తారు. ఇదొక ఆర్ట్. 2-3 కోట్లు ఖర్చు అయితేనే 100 కోట్ల అప్పు దొరికేస్తుంది. ఇదంతా ఒక ప్లానింగ్తో, మా మాటగారితనంతో జరిగిపోతూ ఉంటుంది. ఇలా ఎంతోమంది తమ దారుల్లో వెళ్ళి వేల కోట్లు మింగేసి బ్యాంకులను ముంచేశారు. వాళ్ళలో నేను ఒక్కడే. సిగ్గు లేకుండా ఆ దొంగల్లో నేను ఒక దొంగలను చెప్పుకుంటున్నారా? దొరికితే కదా దొంగలు. దొరికారా వాళ్ళు? ఏదో రోజు దొరుకుతారు. ఇక్కడ పోలీసులు అక్కడికి వెళ్ళి పట్టుకునే సమయానికి విదేశాల్లో వాళ్ళకి వయస్సులు పెరిగిపోయి అంత్యక్రియలు కూడా పూర్తయిపోతాయి. ఏమండి, కాఫీ అక్కడ పెట్టు. ఒరేయ్, ఉగ్రవాదుల కంటే భయంకరమైన ఆర్థిక నేరస్తులరా మీరు. వాడు తుపాకీతో ఒక్కసారే కాల్చి చంపుతాడు, ఆ బాధ అక్కడితో పోతుంది. కానీ నీలాంటి వాళ్ళు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి ప్రజా జీవనాన్ని హస్తవ్యస్తం చేసి పారేస్తున్నారు. ఆగాలి, ఇది ఇక్కడితో ఆగిపోవాలి. ఆపలేరు. ఈ దేశంలో ఏ నేరాల్ని ఆపలేరు. ఇక్కడ సెక్షన్లు ఉన్నాయి, దాని చుట్టూ బోల్డ్ కన్నాలు ఉన్నాయి. ఇక్కడ అరెస్టులు ఉన్నాయి, దాని చుట్టూ జారిపోయి తప్పించుకోవడానికి బోల్డ్ జారుడు బలలు ఉన్నాయి. అందుకే మాలాంటి ఆర్థిక నేరస్తులకి చాలా చాలా తేలిగ్గా ఇక్కడ బెయిల్ దొరికేస్తుంది. అందుకే నీలాంటి వాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. చాప కింద నీరులా చేరి దేశాన్ని అవధోగతి పాలు చేస్తున్నారు. మేమా? అవును, మీరే. ఏ దేశమైనా నాశనం అవ్వడానికి యుద్ధాలొచ్చో కరువులొచ్చో నాశనం అవ్వక్కర్లేదు. నీలాంటి వాళ్ళు దేశానికి 40 మంది ఉంటే చాలు, ఆ దేశం ఆర్థిక మాంద్యంలో పడి అడుక్కు తినే పరిస్థితికి వచ్చేస్తుంది. పాపం అనిపించటం లేదా మీకు? పాపం అనిపించటం లేదా? కూలోడు వంటి మీద చెమట చుక్క నడకండి అయ్యా. ₹1 కోసం వాడెంత కష్టపడుతున్నాడో తెలుస్తుంది. పేదోడు కంటి చుక్క నడకండి అయ్యా. ₹1 కోసం వాడెంత బాధపడుతున్నాడో తెలుస్తుంది. అయినా మాలాంటి పేదవాళ్ళ బ్రతుకులే దొరికాయా మీకు దాచుకోవటానికి? ఇక్కడతో నీ శకం ముగిసింది. నువ్వు కోర్టుకెళ్ళి లొంగిపోతావో, అరెస్ట్ అయి జైలుకి వెళ్తావో నీ ఇష్టం. ఏదైనా సరే నువ్వు తీసుకున్న అప్పులన్నీ, నీ ఆస్తులు అమ్మేనా సరే తిరిగి కట్టాల్సిందే. అవును, కట్టాల్సిందే. అది మాత్రం జరగని పని. మీరు మారరు, మీలో మంచి బుద్ధి రాదు. కరోనా వస్తే బ్రతుకుతామన్న ఆశనే ఉంటుంది. కానీ నీలాంటి వాళ్ళు దెబ్బ తగిలితే వాళ్ళని ఇంకోకుండానే గుండె అయిపోతుంది. దీనికి పరిష్కారం జరగాల్సిందే. అవును, జరగాల్సిందే. ఏం చేస్తారు? జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటూ గంతులేస్తారా? ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. ఈరోజు దాటితే రేపటికి మరో దేశంలో ఉంటాను. ఈ దేశం దాటిపోయాక నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. బాబు, నువ్వు పారిపోతానంటే మేము కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి వెళతాం అనుకుంటున్నామేమో. ఒక దొంగ దొరికితే కొట్టి చంపుతాం. నీలాంటి ఆర్థిక నేరస్తులు దొరికినా అదే న్యాయం చేస్తాం. ఆగండి. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. ఈయన గారి సంగతి కోర్టులోనే తేలుద్దాం. అందరూ నాతో రండి. గొర్రెల మంద.
నర్మదా, కాఫీలో ఏం కలిపావు? చెప్పు, కాఫీలో ఏం కలిపా? అమ్మా, చనిపోయారమ్మా. చచ్చిపోలేదురా, నేనే చంపేశాను. కాఫీయేరా నా ఆయుధం. సృష్టి బ్రతకాలి అంటే ఇలాంటి దుర్మార్గులు ఈ భూమి మీద ఉండకూడదు. నమ్మించి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళకి ఈ భూమి మీద స్థానం లేదు. జీవితం అంటే డబ్బుని కౌగులించుకొని పడుకోవడం కాదు. జీవితం అంటే ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు. గోరు ముద్దలు తినిపించడానికి, లాలిపాటలు పాడడానికి తల్లి కావాలి. గదిలో సుఖాల్లో పాలు పంచుకోవటానికి, కష్టంలో ఏడిస్తే ఓదార్చడానికి భార్య కావాలి. చనిపోతే గుండెల మీద పడి ఏడవటానికి కూతుర్లు కావాలి. తలకొరివి పెట్టడానికి, పున్నామ నరకం నుండి తప్పించడానికి కొడుకులు కావాలి. ఇది జీవితం అంటే. ఇలాంటి ఆప్యాయతలతో పెనవేసుకున్నదే బాధ్యత కలిగిన జీవితం. కానీ వీడికి అవేం అక్కర్లేదు. వీడికి ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు. డబ్బుని ఎలా సంపాదిద్దాం, ఎవరి డబ్బుని ఎలా మింగేద్దాం, ఎలా దోచేద్దాం. ఈ డబ్బు సంపాదనలో ఆఖరికి తల్లి, పెళ్ళాం, పిల్లలు ఎవరినైనా తాకట్టు పెట్టడానికి పెనుకాడడు వీడు. ఇలాంటి ఆలోచనలతో వీడి బుర్రలోని గుజ్జంతా కుళ్ళిపోయింది. ఆ కుళ్ళిపోయిన గుజ్జుతో మానవ మృగంలా తయారయ్యాడు. అందుకే జనాలకి కడుపు మండింది, నాకు గుండె మండింది. ఇదే నేనిచ్చే లాస్ట్ జడ్జిమెంట్. ఎంత పని చేసావమ్మా? దీని పరిణామం ఏమిటో నీకు తెలుసా? తెలుసు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని నాకు తెలుసు. బాబు సిస్టర్, మన ఆస్తులన్నీ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చెయ్యి. మన ఆస్తులన్నీ అమ్మైనా సరే వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టు చూడు. నేను వెళ్ళి చట్టానికి లొంగిపోతాను. అమ్మా, చట్టాలని, శిక్షల్ని చేతుల్లోకి తీసుకోవడం నేరం, శిక్షార్హం. ఇది కేవలం ఈ కథకు సంబంధించిన ముగింపు మాత్రమే. చట్టాలను కఠినంగా మారిస్తే న్యాయాలు తొందరగా దొరుకుతాయి. ఇలాంటి సంఘటనలు జరగడం ఆగిపోతాయి. మీరింతవరకు ద లాస్ట్ జడ్జిమెంట్ నాటకం విన్నారు. రచన స్నిగ్ధ, దర్శకత్వం డాక్టర్ వేమలి త్రినాథరావు, సమర్పకులు రసజ్ఞ సాంస్కృతిక సేవా సంస్థ, విజయనగరం. ఇందులో పాల్గొన్న కళాకారులు విఠలరావు, శ్రీ చలసాని కృష్ణప్రసాద్, ఆఫీసర్ శ్రీ ఎన్ గౌరేశ్వరరావు, నర్మద శ్రీమతి డి హేమ వెంకటేశ్వరి, శశిధర్ శ్రీ జీవీఎస్కే కుమార్, దామోదర్ శ్రీ ఈటి రాంబాబు, శేఖర్ శ్రీ వి సత్యారావు, పావని శ్రీమతి ఎం సునీత, వెంకటాద్రి శ్రీ ఇప్పిలి ఆదినారాయణ, ఇంకా శ్రీ జి కన్నబాబు, శ్రీ గిరిధర్, శ్రీమతి జ్యోతిరాణి, శ్రీ బంకురు కృష్ణమూర్తి పాల్గొన్నారు. సంగీతం శ్రీ లీలా మోహన్. సహాయకులు గీతా ప్రసాద్, శ్రీమతి వేమలి శ్రీదేవి. ప్రాయోజకులు రసచంద్రిక కల్చరల్ అకాడమీ, విశాఖపట్నం. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.